అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. నారా లోకేష్ ప్రస్తుతం ఐటీ మరియు అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అయితే లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం ఒక యువకుడిగా ఏదైతే ఆరంభంలో విమర్శలు ఎదుర్కొన్నాడో నేడు అదే నోటి నుండి ప్రశంసలు పొందుతున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో వీటన్నిటిలో ఆయన ఏ విధంగా మలుచుకోగలిగాడు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విజయంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది, అసలు లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం అదేవిధంగా ప్రస్తుత మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ లోకేష్ గారు చాలా అత్యంత చిన్న వయసులోనే చూసుకుంటే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు చూసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవాలి. ఒకప్పుడు గతంలో ఆయన ఎన్నో రకాలుగా విమర్శలు చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులు అదేవిధంగా ఆయన మంత్రులు కావచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటి మీద వేలు వేసుకునే విధంగా పరిపాలన చేస్తున్నాం అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన ట్విట్టర్ ద్వారా ఎంత యాక్టివ్గా ఉండడం, కష్టం అని ఎక్కడ ఎవరైనా మెసేజ్ చేస్తే చాలు ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి మంచి చేసేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఐటీ మినిస్టర్గా కావచ్చు, లేదా అప్పుడు 2014 నుంచి 19లో అప్పుడు కూడా ఆయన ఐటీ మినిస్టర్గా చేయడం జరిగింది. ఈ రాజకీయ ప్రస్థానం మొత్తం గురించి కూడా ఒక చెప్పుకోదగ్గ విషయాలంటే మీరేమంటారు దాని గురించి? నారా లోకేష్ ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, ఒక సెంట్రల్ మినిస్టర్ ఆయనకి చిన్నమ్మ, 10 years సెంట్రల్ మినిస్టర్ చేశాడు. ఒక మేనమామ రాజ్యసభ మెంబర్గా చేశాడు, స్టేట్ మినిస్టర్గా చేశాడు. ఒక మేనమామ 3 సార్లు నుంచి ఎమ్మెల్యే, పిల్లనిచ్చిన మామ. ఇంత రాజకీయ నేపథ్యం ఉంది మన లోకేష్ గారికి. అయినా సరే వారసత్వము, కుటుంబ పాలన అనే కామెంట్స్ నుంచి బయటపడి తానేంటో తాను నిరూపించుకున్న వైనాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంత వారసత్వం, ముఖ్యమంత్రికి మనవడు, ముఖ్యమంత్రికి కొడుకు, కుటుంబ పాలన, వారసత్వం అనే అపవాది నుంచి బయటపడి తానేంటో తాను నిరూపించుకున్నాడు నారా లోకేష్. ఎలా నిరూపించుకున్నాడంటే మన తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఆ టైంలోనే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని 70 లక్షల వరకు తీసుకెళ్ళాడు. కార్యకర్తలకి సరైన సదుపాయాలు అమర్చాడు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే కార్యకర్తలకి ఇమీడియట్గా అటెండ్ అయ్యేవాళ్ళు అనమాట. అలాగే కాకుండా బీమా, యాక్సిడెంట్ ఎవరైనా సరే యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షల బీమా వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం సభ్యత్వ నమోదం జరుగుతుంది. ఇప్పుడు ఆ బీమాని 5 లక్షల వరకు పెంచారు. అట్లా పార్టీని పటిష్టపరచడంలో ముఖ్య పాత్ర వహించాడు. కార్యకర్తలకి సరైన సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాడనమాట. అలాగే మెంబర్షిప్ని పెంచడం కూడా చేసుకుంటూ వచ్చాడనమాట, అందరితో సమన్వయం చేసుకుంటా. అదే సమయంలో 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఆయన్ని ఎమ్మెల్సీగా నియమించారు. ఎమ్మెల్సీగా నియమించి మంత్రి పదవి ఇచ్చారనమాట. అప్పుడు అనేక అపవాదులు ఎదుర్కొన్నాడు లోకేష్. కానీ అతను చాలా అవార్డులు తీసుకొచ్చారు గవర్నమెంట్కి. 23,000 సిమెంట్ రోడ్లు గ్రామాల్లో నిర్మించారనమాట. దట్ ఈస్ రికార్డ్. అలాగే చాలా అవార్డ్స్ వచ్చినాయి. చాలా ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు. ఐటీ పరిశ్రమలు, రోడ్లు, ఇలా అతని యొక్క సమర్థత అంతా అందరికీ చూపించారు. అయినా సరే ప్రతిపక్షం వాళ్ళు ఆయన్ని చాలా ట్రోల్ చేశారు రకరకాలుగా. ఆయన శరీర ఆకృతిని కూడా ట్రోల్ చేశారు. అలా ఆయన మాట్లాడే తెలుగుని కూడా ట్రోల్ చేశారు. మంగళగిరి అనే పదం కూడా మాట్లాడలేవని ట్రోల్ చేశారు. అలా రకరకాలుగా ట్రోల్ చేశారు. ఆ అవమానాలన్నీ పడ్డాడు. అయినా సరే 2019లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కూడా పట్టు వదలకుండా ఏ నియోజకవర్గంలో అయితే ఓడిపోయారో అదే నియోజకవర్గంలో నేను నిలబడతాను. 1985 నుంచి తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో గెలవాల, అదే నియోజకవర్గంలో నిలబడి నేను గెలవాలనే పట్టుదలతో నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళతోనూ మమేకమై 2024లో విజయం సాధించాడు అత్యధిక మెజారిటీతో. రాష్ట్రంలోనే 90,000 చిల్లర మెజారిటీ వచ్చింది. 3rd ప్లేస్లో ఉన్నాడు అనమాట. అంత పరిణితి చెందాడు లోకేష్. ఎలా పరిణితి చెందుకుంటూ వచ్చాడంటే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు, దుర్మార్గాలు జరిగినాయి. ఆయన మీద 22 కేసులు ఉన్నాయి. SC/ST కేసులు, తర్వాత మర్డర్ కేసులు, ఒక కేసు అని లేదు, రకరకాల కేసులు పెట్టేశారు. అలాంటి సమయంలో ఆయన పాదయాత్ర యువగళం
నిర్ణయించుకున్నాడు. యువగళం పాదయాత్ర కుప్పంలో మొదలుపెట్టారు 2023 జనవరి లాస్ట్లో 27th అనుకుంటా. అది 400 రోజులు 4000 కిలోమీటర్లుగా నిర్దేశించుకున్నారు మొట్టమొదట. కానీ కొన్ని కారణాంతరాల వల్ల చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంగా 53 రోజులు దానికి బ్రేక్ పడింది. అందుకని దాన్ని పూర్తిగా నిర్వహించలేకపోయారు. అది 220 days ఎంతో చేసి 3000 కిలోమీటర్స్ వరకు నడిచారు. అది చివరిలో విశాఖపట్నంలో పూర్తి చేశారు. అది పూర్తిగా ఇక శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు వెళ్లకుండా. ఆ పాదయాత్రలో ఎంతోమంది విభిన్న వర్గాల వాళ్ళని విభిన్న రంగాల వాళ్ళతో ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు. అప్పుడు ఆయనకి నాయకత్వ లక్షణాలు చాలా వరకు పెంపొందించినాయి. వివిధ రకాల ప్రజలతో ఇంటరాక్షన్, వాళ్ళ కోరికలు, వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, అక్రాస్ ద స్టేట్ సమస్య ఏంటి, ఆ నియోజకవర్గంలో సమస్య ఏంటి, యువత సమస్య ఏంటి, మహిళ సమస్య ఏంటి, ఇలా ఈ సమస్యలన్నీ విన్నాడు అనమాట. దాంట్లో మనిషి రాటు తెలిపోయాడు. అసలు అతని యొక్క పాదయాత్ర యువగళాన్నే ప్రారంభించని వాళ్ళ గవర్నమెంట్ చాలా అడ్డంకులు పెట్టారు. అడ్డంకులు, అవరోధాలు, ఆంక్షలు విపరీతంగా పెట్టేశారు. అతన్ని మాట్లాడిన వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చేవాళ్ళు, మైక్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. డీజే తీసేశారు, ఆ వ్యాన్లు సీజ్ చేశారు, మైక్ కూడా లాగేసుకున్నారు. పేట మీద నుంచి మాట్లాడుతుంటే పేట కూడా లాగేసుకున్నారు. ఎవరో బిల్డింగ్ల మీదకి వెళ్ళి బిల్డింగ్ టెర్రస్ల మీద నుంచి కూడా వచ్చిందనమాట. అప్పటి కాలంలోనే రాటు తేలాడు లోకేష్. పట్టు వదలని విక్రమార్కుల్లాగా పాదయాత్ర నిర్వహించాడు, ఒక్కరోజు కూడా విరామం లేకుండా. అది ఆయనలో ఉన్న పట్టుదల, నాయకత్వ లక్షణం. అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. పాదయాత్రలో నారా లోకేష్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, ఒక పరిపూర్ణ నాయకుడిగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చాడు. ఎందుకంటే విభిన్న వర్గాలతో మీటింగ్స్ పెట్టారు, వివిధ రంగాలతో, యువతతో, మహిళలతో, వివిధ కులాల వారీగా, చేనేతలకి, రెడ్లతో, రకరకాల బీసీలతో, వాళ్ళందరికీ ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒక హామీ ఇచ్చి ఆ హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అధికారంలో రాగానే 2024లో తెలుగుదేశం అధికారం రావడానికి కారణం, కూటమి అధికారంలో రావడానికి ఒక ముఖ్యమైన కారణం లోకేష్ యువగళం పాదయాత్ర. ఆయన సమస్యల మీద ఆయనకున్న అవగాహన పూర్తిగా ప్రజలకు తెలిసింది. ఎన్నో హామీలు ఇచ్చాడు ఆయన. యువత నిరుద్యోగంతో విలవెల్లాడిపోతున్న సమయం అది. నిరుద్యోగులతో చాలా మీటింగ్స్లో ఇంటరాక్ట్ అయ్యాడు. వాళ్ళందరికీ ఏం కావాలో తెలిసింది అతనికి. యువతని ఏం చేస్తే యువత మేల్కొంటుంది అనేది తెలిసిందనమాట. అప్పుడు యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఒక ప్రామిస్ చేశాడు. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ధ్యేయాన్ని పట్టుకున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి 20 లక్షల ఉద్యోగాల బాధ్యత ఆయన చైర్మన్గా ఒక కమిటీ చేసి దాన్ని లోకేష్ గారికే పెట్టాడు అనమాట. ఐటీ శాఖ మంత్రే కాక, విద్యాశాఖ మంత్రే కాక, ఈ 20 లక్షల ఉద్యోగ కల్పన బాధ్యత కూడా లోకేష్ గారికే అప్పచెప్పాడు. వచ్చిన మొట్టమొదటే ఫీజు రీఎంబర్స్మెంట్ మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేశాడు. చాలా మంది స్టూడెంట్స్కి గత గవర్నమెంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ లేక వాళ్ళకి సర్టిఫికెట్స్ రాక చాలా ఇబ్బంది పడ్డారు. ఈయన రాగానే వాళ్ళందరికీ ఫీజు రీఎంబర్స్ చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇప్పించాడు చాలా మందికి. అలాగే ఆయన పరిశ్రమల స్థాపనలో చాలా కృషి చేసుకుంటూ వచ్చాడు. ఎలా అంటే అమెరికా పర్యటన, ఒక వారం రోజులు అమెరికా పర్యటనలో ఉండి చాలా కంపెనీల ప్రతినిధులతో డిస్కషన్స్ జరిపాడు అనమాట. ఒక మైక్రోసాఫ్ట్ ఏంటి, ఒక యాపిల్ ఏంటి, ఒక రకరకాల ఇంకా చాలా కంపెనీలు అందరితోనూ సంప్రదింపులు జరిపారు. వారిని ఆంధ్రప్రదేశ్లోకి ఆహ్వానించారు. వారికి కావాల్సినవి ఒక సింగిల్ విండో మెథడ్లో మీకు అందరికీ సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి ఎంతో సక్సెస్ఫుల్గా అమెరికన్ పర్యటన ముగించుకుని మన స్టేట్కి వచ్చారనమాట. అలాగే ఇక్కడ ఇండియాలో ఉన్న కంపెనీల్లో కూడా ఎక్కువ ఉద్యోగాలు ఎవరు ఇవ్వగలరు అని ఆలోచించి రిలయన్స్తో సంప్రదింపులు జరిపి రిలయన్స్ వాళ్ళది కంప్రెస్డ్ బయోగ్యాస్ కంపెనీ తెచ్చిపెట్టారు. 500 ప్లాంట్స్కి వాళ్ళ అంగీకారం జరిగింది. ఒక 3-4 ఇయర్స్లో 500 ప్లాంట్స్ పూర్తవుతాయి. 2.5 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాల వరకు వస్తాయి అన్నమాట. అలా ఉద్యోగ కల్పనకి కృషి చేస్తున్నారు. ఆయన టార్గెట్ 20 lakhs జాబ్ హోల్డర్స్, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లోకేష్ టార్గెట్. అలా ఎలా వస్తుంది 20 లక్షల ఉద్యోగాలు అంటే? కంపెనీలు తీసుకురావాలి, వివిధ కంపెనీలతో సంప్రదించాలి, వారికి కావాల్సిన సదుపాయాలన్నీ మన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ని ఏం చేశారంటే
ఒకే ప్లేస్లో అన్ని ఇండస్ట్రీస్ కాకుండా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఇండస్ట్రీ టైపు. విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీ, గోదావరి జిల్లాలో యాక్వా పరిశ్రమ, అనంతపూర్ జిల్లాలో ఆటో, అలాగే కర్నూలు జిల్లాలో క్లీన్ ఎనర్జీ, అలాగే చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్, అలాగే ప్రకాశం జిల్లాలో బీపీసీఎల్ అలాంటివి అనమాట. ఇలా కృష్ణా గుంటూరు జిల్లాలకేమో రాజధాని. అలా అభివృద్ధి డీసెంట్రలైజ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ ఒక షాట్ పెట్టుకుని అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేస్తే రాష్ట్రం మొత్తం పురోగతి చెందుద్దనే ఉద్దేశంతో ఆయన అలా అన్ని చోట్ల ఇండస్ట్రీస్ పెట్టడానికి చూశారు. ముఖ్యంగా ఐటీ, టీసీఎస్ తీసుకొచ్చారు. దాంట్లో 10,000 ఉద్యోగాలు వస్తాయి. అది వైజాగ్లోకి. ఆల్రెడీ 2014-19 టైంలోనే చాలా ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు. చాలా వరకు గత ప్రభుత్వంలో అవన్నీ వెళ్ళిపోయినాయి. ఒక ఎస్సీఎల్ టెక్ ఉంది. ఎస్సీఎల్ టెక్ని కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఎస్సీఎల్ టెక్లో 5,000 ఉద్యోగాలు కల్పన చేయడానికి ప్రయత్నించారు. వారు దానికి అంగీకారం తెలిపారు. ఇంకా ఎక్స్పాన్షన్కి పర్మిషన్ ఇచ్చారు. ఆ ఎక్స్పాన్షన్ కూడా అయిన తర్వాత ఇంకొక 10,000 ఉద్యోగాలు కూడా వస్తాయి అన్నమాట. అంటే 15,000 ఉద్యోగాలు ఎస్సీఎల్ టెక్లో, 10,000 ఉద్యోగాలు టీసీఎస్లో ఇమీడియట్గా 3-4 మంత్స్లో వస్తాయి అన్నమాట. అలాగే గూగుల్ వాళ్ళు కూడా వస్తారు. అలాగే డేటా సెంటర్ కోసం కూడా గూగుల్ వాళ్ళని అడిగారు వైజాగ్లో. డేటా సెంటర్కి బాగా అనువైన ప్రదేశం వైజాగ్ అనమాట. సీ కేబుల్ కనెక్టివిటీ తీసుకొస్తానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఇలా ఐటీ పరిశ్రమ వృద్ధి చేసుకుంటా, ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకొస్తా, ఇండస్ట్రీస్ మినిస్టర్గాను సక్సెస్ అవుతున్నాడు. అలా విద్యామంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న రాజ్యాంగ దినం జరిగింది. రాజ్యాంగ దినంలో వేదిక మీద ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు రాజ్యాంగం గురించి చెప్పారు. రాజ్యాంగం అనేది చాలామంది మనం రాజ్యాంగం పుస్తకాలు, కాన్స్టిట్యూషన్ బుక్ చూసి ఉన్నాం. ఆయన ఉద్దేశం ఏంటంటే పాఠ్యాంశాల్లో రాజ్యాంగాన్ని చేర్చడం. ప్రతి పిల్లవాడికి రాజ్యాంగం గురించి తెలియాలి. అంటే పూర్తి రాజ్యాంగం కాకుండా పిక్టోరియల్, వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండేది, దాన్ని రాజ్యాంగాన్ని కుదించి ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళకి తెలిసేటట్టుగా వివిధ క్లాసుల్లో ఉన్న వాళ్ళకి స్టెప్ వైజ్గా దాన్ని సిలబస్ని పెంచుకుంటా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రాజ్యాంగాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని ఆయన ఉద్దేశం అనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ రాజ్యాంగ పరిధి దాటి ఆయన ఫేస్ చేశాడు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన్ని వాక్ స్వాతంత్రమే లేకుండా చేశారు. అందుకని అప్పుడు రాజ్యాంగం బుక్ అతని దగ్గర ఉంది, కాన్స్టిట్యూషన్ బుక్ చేతిలో. ఆ బుక్లో ఉన్న పాయింట్స్ని చూపించి పోలీస్ అధికారులను అందరినీ నిలదీశాడు అనమాట. నాకు ఈ హక్కు ఉంది, నేను మాట్లాడతా, నాకు పాదయాత్ర చేసే ఇది ఉంది నాకు అని చెప్పి పాదయాత్ర చేశాడు అనమాట. అదే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి. రాజ్యాంగంలో ఏముంది, మన హక్కులు ఏంటి అనేది చిల్డ్రన్కి తెలిస్తే వాడు బాధ్యతాయుతమైన పౌరుడుగా మెరుగుతారనమాట. గత గవర్నమెంట్లో కాన్స్టిట్యూషనే ఫాలో అవ్వాలి. వాళ్ళు వేరే కాన్స్టిట్యూషన్ ఉంది వాళ్ళకి. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాలి. అది చూసే యువగళం మొదలైన దగ్గర నుంచి ఎవరైతే రాజ్యాంగాన్ని అతిక్రమించారో, ఎవరైతే రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా వేరే రాజ్యాంగం ప్రకారం ఫాలో అయ్యారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటానని రెడ్ బుక్ అని ఒకటి పెట్టి దాంట్లో వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసిన తప్పు ఏంటి నోట్ చేసుకున్నారనమాట. అందుకని అందరూ ఇప్పుడు రెడ్ బుక్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. లోకేష్ అనగానే రెడ్ బుక్ అంటున్నారు. ఆ రెడ్ బుక్లో ఎవరైతే రాజ్యాంగాన్ని అతిక్రమించారో వారికి శిక్షలు పడతాయి అన్నారనమాట. అదే విధంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే రెడ్ బుక్లో ఎవరి మీద అయితే యాక్షన్ తీసుకోవాలో వాళ్ళ మీద తీసుకుంటా ఉన్నారు. క్రమేపీ జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. ఇలా లోకేష్ గారి ప్రస్థానం ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడనమాట. 2014-19 మినిస్టర్గా చేసి సక్సెస్ఫుల్గా ఉన్నాడు. 2019-24 మధ్యలో పాదయాత్ర ద్వారా పూర్తి కంప్లీట్ సమగ్రమైన నాయకుడిగా మారాడనమాట. ఇప్పుడు ప్రస్తుతం గత 5 నెలల్లో విద్యాశాఖను ఒకేపు చూస్తా, ఒకేపు ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్ శాఖ, ఎలక్ట్రానిక్స్లో 5 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 5 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనేదే ఆయన యొక్క కోరిక అనమాట. ఆయన దాంట్లో సక్సెస్ అవుతాడని, మంచి లీడర్గా మన భారతదేశానికి ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు వచ్చాడని నేను భావిస్తున్నాను అనమాట. నిజంగా సార్ చాలా చక్కగా వివరించారు. ఏదైతే నారా లోకేష్ గారు రాజకీయ ప్రస్థానం ఇప్పటివరకు కూడా ఆయన ఏదైతే 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా హామీ ఇచ్చారో అదంతా కూడా సాధ్యమైనంత త్వరగా నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.